వాళ్ళు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా తీర్చడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒకటి తీర్చుకుంటూ పోవాలి. తీర్చలేని పరిస్థితి, చాలామందికి తీర్చలేని పరిస్థితి అవుతుంది. చాలామందికి ఏదో ఒక సమ్ రీజన్ వల్ల ఒంట్లో బాగాలేకపోవటము, లేకపోతే వాళ్ళు బిజినెస్ రన్ చేయలేకపోవటం, ఏదో ఒక రీజన్ వల్ల తీర్చలేకపోతారు. తీర్చలేని వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్తో వెళ్ళి కూర్చొని, సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, మీరు మాకేమో సహాయం చేయగలరా, కొంచెం లోన్ వేవ్ ఆఫ్ చేయగలరా, మేము ఎంతో కొంత మంత్లీ ఇంత కట్టుకోలేము, ఇంత ఈ EMIని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయగలరా, ఇవి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిందే. కానీ వాళ్ళు వస్తే పరిగెత్తి వెళ్ళిపోవటము, వీళ్ళ ఇంటికి పరిగెత్తటము, ఈ హెరాస్మెంట్స్ అన్నీ తగ్గించుకోవచ్చు. మనము ఎప్పుడైతే వాళ్ళకి మనము కాంటాక్ట్ ఇవ్వమో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దే విల్ గో, మనం ఇంటికి రావటము, మన చుట్టాలు ఇంటికి పోవడం, ఇవన్నీ చేస్తారు. ఈ ప్రెషర్ లేకుండా చేసుకోవాలి అంటే మనం బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఎట్లా చేయగలము ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మీకు సలహా ఇస్తారు. వాళ్ళతో కూడా మీరు ఈజీగా లోన్ క్లియరెన్స్కి ఎట్లా చేసుకోవాలనే మార్గాలు తెలుసుకోవచ్చు. మేడం, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని అసలు సెటిల్ అవ్వవు. వాళ్ళు మళ్ళీ రికవరీ ఏజెన్సీలని వాళ్ళ ఇంటికి పంపి అలా కలెక్ట్ చేయాలనుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సరేలే, అట్లాంటి పొజిషన్ వచ్చి ఇట్లా టార్చర్ పడుతూ హరాస్మెంట్ పెడితే వీళ్ళకు కూడా కష్టమే. కాబట్టి వీళ్ళు ఒక మంచి లాయర్ని సంప్రదించి ఒక ఇంజెక్షను ఏదో ఒకటి వేసి టైం తీసుకోవచ్చులేమ్మా. ఇదొకటి పాసిబిలిటీ అయితే ఉంది.